నిఫ్టీ ఇండెక్స్లో ఏప్రిల్ 22 అనాలిసిస్ ఒకసారి ఎస్ఎంసి సీక్రెట్స్తో మనం అన్లాక్ చేయడానికి ప్రయత్నిద్దాము. ఒకసారి మార్కెట్ 22 ఓపెన్ అయిందండి, దాన్ని చూద్దాము. ఇక్కడ డిఫరెంట్ టైం ఫ్రేమ్లో అనలైజ్ చేయటము అత్యంత ప్రాధాన్యమైనది. ఇక్కడ చూడండి, 3 మినిట్స్లోకి వచ్చేసరికి ఒక చిన్న బాక్స్ ఉంది కింద చూడండి, అది ఆటో బ్లాక్స్ అంటాము ఈ ఎస్ఎంసిలో. ఈ ఆటో బ్లాక్స్ ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ అయ్యే ఇంట్రెస్ట్ ప్లేసెస్ అనమాట. ఇన్స్టిట్యూషన్స్ కానీ, బ్యాంక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎఫ్ఐఐస్, డిఐఎస్ మ్యాక్సిమం ఎక్కువ ఆర్డర్స్ పాస్ అయ్యేది. అలాగే రిటైల్ ట్రేడర్స్ ఎక్కువ మంది ఎక్కడైతే ఆర్డర్స్ని స్టాప్ లాస్గా పెట్టుకుంటారో ఒక జోన్ కింద, అక్కడ లిక్విడిటీని ఎక్కువ ఏరియాలో ఎక్కడ ఉంటుందో అక్కడ మార్క్ చేస్తారు అన్నమాట ఈ ఎస్ఎంసి విధానంలో. ఇక్కడ చూడండి, ఇది 1 మినిట్ టైం ఫ్రేము. మార్కెట్ ఒక ఓపెనింగ్ అవటమే డౌన్లో ఓపెన్ అయింది. ఇంకా అలా కిందకు వచ్చి ఒక చిన్న బ్లాక్ని ఫామ్ చేస్తుంది 1 మినిట్లో. 1 మినిట్ అనేది వొలటైల్గా ఉంటుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడు ఒక ఎంట్రీగా చూసుకుంటాము, కానీ దీన్నే ప్రైమరీగా తీసుకోము. అందువలన 1 మినిట్లో మనకి బయ్యర్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేది ఒక చిన్న ఇండికేషన్ వచ్చింది. ఇది అర్థం చేసుకోవటం. తర్వాత 3 మినిట్స్లో కూడా ఒక చిన్న బాక్స్ ఒకటి ఫామ్ అవుతుంది. అంటే అక్కడ ఆ జోన్లో బయ్యర్స్ ఎక్కువ ఆర్డర్స్ పెడతానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మనకు ఒకటి అవగాహన అవుతుంది. ఇక్కడ 15 మినిట్స్లో ఇక్కడ దాదాపుగా చాలా దూరంగానే ఉన్నారు. ఇంకా ప్రైస్ అక్కడ వరకు రావచ్చిన ఒక సూచన అయితే కనపడుతుంది మనకి. ఇలా అర్థం చేసుకోవాలండి. అలాగే వేరే టైం ఫ్రేమ్స్ కూడా ఒకసారి చూసుకుందాము. ఒక 5 మినిట్స్లోకి వచ్చినా కూడా ఎటువంటి జోన్ కనపడతలేదు. అలాగే 1 మినిట్లో ఇందాక మనకు అట్లా కనపడిన జోన్ ఇప్పుడు సెల్లర్స్ జోన్ ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది. అంటే చూడండి, 1 మినిట్ అనేది ఫ్లక్చుయేషన్ కాబట్టి మనకి, అందుకని దాన్ని బేస్ చేసుకుని ఎటువంటి ట్రేడ్ డెసిషన్ తీసుకోవాలన్నమాట. అలాగే 1 అవర్, 5 మినిట్స్ ఇలా మార్కెట్ బిగిన్ అయినాకేంటంటే మనకి ఇది ఇట్లా ఈ టూల్ని ఉపయోగించి మార్కెట్ని స్టడీ చేయడం అన్నమాట. ఇక్కడ మార్కెట్ బిగిన్ అయ్యాక ఎటువంటి డైరెక్షన్ వెళ్తుంది, ఎక్కడ బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ అంతకుముందు జోన్స్ లాగా అంటే ఇంట్రెస్ట్ చూపించారో బయ్యర్స్ ఇక్కడ గ్రీన్స్ బాక్సులు, అలాగే పైన ఉన్న బాక్సులు ఉండి అవి సెల్లర్స్ ఎక్కువగా సెల్లింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారనమాట. ఇట్లా ఆ జోన్ వరకు వచ్చి మళ్ళీ ఆ బయ్యర్స్ అనేవాళ్ళు మళ్ళీ వస్తారు అనేది ఒక వ్యూ అనమాట ఎస్ఎంసి స్ట్రాటజీలో. ఆ జోన్కి వచ్చినప్పుడు మరింత భయం జరుగుతుందని అర్థం అనమాట. అట్లాగే ఇక్కడ మనకి ఏమన్నా ట్రేడ్ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఈ ఆటో బ్లాక్స్ అనేవి ఎక్కువగా ప్రాధాన్యత ఈ ఎస్ఎంసి స్ట్రాటజీలో ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్న 1 మినిట్లో మళ్ళీ ఇంకోసారి ఆటో బ్లాక్ అనేది ఒకటి కన్ఫర్మ్ అయింది. అంటే ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఇంతకుముందు జరిగిన దానికంటే ఎక్కువగా తమ ఆర్డర్స్ని ప్లేస్ చేస్తున్నది మనకు ఒక ఇండికేషన్ అనమాట. సో ఇక్కడ ప్లేస్ అయింది కదంటే అమ్మనేలు కూడా దీనికి సపోర్టివ్గా ఇంకొక పారామీటర్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ 3 మినిట్స్లోకి వచ్చేసరికి ఇన్వర్టెడ్, సో అది సెల్లింగ్నే సూచిస్తుంది అనమాట. సో దీనికి మనకు సపోర్ట్ లేదు. అందువల్ల మనకి ఇంకొక పారామీటర్ ఏదైనా సపోర్ట్గా ఉంటే దానికి కాన్ఫ్లూయెన్స్ అంటారండి. ఎప్పుడైనా సరే మనకు టైం ఫ్రేమ్లో ట్రేడ్ కన్ఫామ్ అయిందన్నప్పుడు, ట్రేడ్ సెటప్ ఫామ్ అయిందన్నప్పుడు మనం ఎమ్మని జంప్ చేయకూడదండి. చాలామంది ట్రేడర్స్ చాలా విధాలుగా చేస్తారు. నేను కూడా చాలా సంవత్సరాల పాటు చేశాను అలాగా. మనం చదువుకున్నాము, అంత నేర్చుకున్నాము, ట్రేడ్ సెటప్ ఫామ్ అయింది, ఇది జంప్ చేస్తాము. ట్రేడ్ సెటప్ అయినా కూడా దానికి సపోర్టుగా ఇంకొక పారామీటర్ ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. ఇట్లాగా ఇందాక ఆర్డర్ బ్లాక్, ఇక్కడ ఇంకొక బయింగ్ ఆర్డర్ బ్లాక్, ఇది ఓకే అనమాట. అక్కడ బయింగ్ తీసుకుంటాం. ఇప్పుడు చూద్దాం ఆ బయింగ్ జోన్ ఎలా అవుతుంది చూడండి. అదండి మనం చూడాల్సింది. ఒకదానికి ఏదో ఇంకొక సపోర్ట్ వస్తే అదా రెండవది ఇక్కడ ఒక జోన్ ఫామ్ అయిందంటే డబుల్ బయింగ్ జోన్ కాబట్టి ఇక్కడ ఆ బయింగ్ జోన్ ప్రభావం ఎలా ఉంటుంది. ఇది ఎస్ఎంసి స్ట్రాటజీలో ఉన్న గొప్పదన్నమాట. దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలి. కానీ దాని హయ్యర్ టైం 5 మినిట్స్కి వెళ్తే ఇక ఇన్వర్షన్ ఎఫ్ఈ చూపిస్తుందండి. దీని మీనింగ్ ఏంటంటే అండి, ఇది ఆ జోన్లోకి వచ్చేసరికి అది ఇన్వర్షన్ బులిష్ కాదు, బేరిష్ అండి. అంటే సెల్లర్స్ యొక్క ప్రభావాన్ని మాత్రమే మనకి ఇండికేట్ చేస్తుంది. సో మార్కెట్లో మనకి ఇంకా సెల్లర్స్ యొక్క ప్రభావం ఉందన్నమాట. ఇది కేవలం మనకి 1 మినిట్లో ఇందాక వచ్చిన బయ్యింగ్ చూడండి. ఇక్కడ ఆ సెల్లర్స్ 5 మినిట్స్లో ఉన్న సెల్లర్స్ ప్రభావము ఎట్లాగా మార్కెట్ మళ్ళీ సెల్లింగ్ ఎలా వచ్చిందో ఇది అనమాట మనం అర్థం చేసుకోవాల్సింది. డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఎలాగున్నారు. మనకి డబుల్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చూడండి బయ్యింగ్ ఎలా వెళ్ళింది.
అప్పుడు ఎమ్మటనే మనము వేరే టైం ఫ్రేమ్స్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ సెల్లింగ్ వచ్చింది 5 మినిట్స్లో, అప్పుడే 3 మినిట్స్లో కూడా అక్కడ కూడా వచ్చి ఉంది ఆల్రెడీ. సో అక్కడ మనం ఒకవేళ ఇంతకుముందు ట్రేడ్ తీసుకుంటే ఎగ్జిట్ అవ్వడము లేదా ఫ్రెష్ సెల్లింగ్ చేసుకోవడం చేయాలన్నమాట. ఇది కొత్తగా ఫామ్ అయిన సెల్లింగ్ జోన్, పైన ఫామ్ అయిన జోన్. అంటే ఆ ఏరియాలో ఎక్కువగా అమ్మకందారులు ఎక్కువగా ఉన్నారనేది మనకు అవగాహన అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఒక బయింగ్ జోన్ ఫామ్ అవుతుంది చూడండి, ఎక్కడ ఇది 1 మినిట్లో. సో ఇది సింగిల్గా ఉంది కాబట్టి మనం తీసుకోకూడదు దీన్ని, ఎందుకంటే దీనికి సపోర్ట్ అనేది మనకు కావాలన్నమాట. అట్లాగే ఇప్పుడు పైన మళ్ళీ సెల్లింగ్ ఉంది. సో మనం ఏదో ఒక దాన్ని బ్రేక్ చేసే విధంగా మనం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉండాలి. ఇది 3 మినిట్స్లో ఒక బయింగ్ జోన్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. సో ఇది ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయ్యి కూడా కిందకు వచ్చింది, కానీ బ్రేక్ అయ్యి మళ్ళీ ఎమ్మని ఆర్డర్ బ్లాక్లో దీన్ని మళ్ళీ బయింగ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక బయింగ్ ఉంది, ఇంతకుముందు ఒక బయింగ్ జోన్ ఉంది. సో ఇట్లాంటివి మరి 2 బయింగ్ జోన్ 2 టైం ఫ్రేమ్స్ వచ్చింది, కానీ ఇది బయింగ్. ఇదిగోండి ఇక్కడ 3 మినిట్స్లో ఒక బయింగ్ జోన్ అనమాట. సో ఇది ఇంకా మనకి ఎక్కడ బ్రేక్ కాలేదు. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు అనేది ఇక్కడ చూడండి. 15 మినిట్స్లో కూడా ఆల్రెడీ ఉంది బయింగ్ జోను, దాంట్లోనే ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనం ఒక బయింగ్ జోన్ తీసుకోవచ్చు అనమాట. చూద్దాం మార్కెట్ ఎలా ఉందో. అదిగోండి ఎక్కడ దాకా వెళ్ళిందండి, మళ్ళీ ఎమ్మండి పైన సెల్లర్స్ యొక్క జోన్ ఉన్నారు, అంటే సెల్ చేసేవాళ్ళు ఎక్కువగా ప్రభావవంతంగా ఉన్నారు. సో అక్కడ వెళ్ళి అక్కడ ఆగిపోతుంది, అంటే అక్కడ కూడా సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు, బయ్యర్స్ యొక్క ప్రభావం సరిపోవట్లేదు. అందుకని చెప్పి మార్కెట్ అక్కడే మళ్ళీ కిందకి రావడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. ఇలాంటప్పుడు మనము ట్రేడ్ అనేది సో ప్రస్తుతానికి ఎగ్జిట్ అవ్వాలి, ఎందుకంటే 3 మినిట్స్లో కూడా ఒక సెల్లింగ్ జోన్ ఫామ్ అయింది ఇందాక. ఇదిగోండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఒక చిన్న మూమెంట్ మాత్రమే ఈరోజు మనకి క్యాచ్ చేయగలిగాం అనేది మనకు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఏ ట్రేడ్ చేసినా సరే మార్కెట్ని ఫస్ట్ స్టడీ చేసి దాన్ని అర్థం చేసుకొని ట్రేడ్ ఎంట్రీ అనేది వెళ్ళాలి. ఇక్కడ ట్రేడ్ ఎంట్రీలు కూడా నేను గుడ్ ట్రేడ్ ఎంట్రీ ఎప్పుడు ఎంట్రీతో పాటు స్టాప్ లాస్ని టార్గెట్ కూడా ఇస్తుందండి. మనం ఎక్కడైనా ఎంట్రీ అవుతున్నామో ఆ బాక్స్ కింద కొంచెం దూరంలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అలాగే టార్గెట్ వచ్చి నియరెస్ట్గా పైన సెల్లర్స్ జోన్ ఎక్కడ ఉందో దానికి టచింగ్లో కానీ దానికి మ్యాక్సిమం టచ్ అయ్యే విధంగా ఒక ఫస్ట్ టార్గెట్గా మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈరోజు మార్నింగ్ ఒకటి వచ్చింది, ఈ రెండో జోన్లో ఒకటి వచ్చింది, ఇక్కడ నుంచి మరి సెల్లింగ్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ సెల్లింగ్ ఎక్కడైతే వచ్చిందో దాన్ని టార్గెట్గా తీసుకొని మనం ఎగ్జిట్ అవుతాం అనమాట. ఇక్కడ మరి సెల్లింగ్ తీసుకోవచ్చు కదండి, సెల్లర్ ప్రెజర్ ఉన్నారు. మనం ఇక్కడ బయింగ్నే కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాం, ఎందుకంటే మీకు ఈ వీడియోలో చెప్పలేదు. మనం ఇంట్రాడే చేసేటప్పుడైనా సరే హైయర్ టైం ఫ్రేమ్స్ని బేస్ చేసుకునే చేస్తాము. హైయర్ టైం ఫ్రేమ్స్కి వచ్చేసరికి బుల్లిష్ జోన్లో ఉన్నాయి. సో బుల్లిష్ జోన్లో ఉన్నప్పుడు మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం మార్కెట్ కిందకు వచ్చినప్పుడు బై చేయడానికే మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్ హెచ్డిఎఫ్ అలైన్మెంట్లో ఎప్పుడూ ఉండాలి. అంటే మనం చూసే 1 మినిట్, 5 మినిట్స్, 15 మినిట్స్, 3 మినిట్స్ కంటే కూడా 1 అవర్, 4 అవర్స్ డైలీ, మంత్లీ, వీక్లీలు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఎక్కువగా కొనుగోలుదారులు ప్రభావవంతంగా ఉన్నారా, అమ్మకందారులు ప్రభావవంతంగా ఉన్నారా అనేది చూసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మార్కెట్లో వచ్చే ఫ్లక్చుయేషన్ని మనము అర్థం చేసుకొని మనం ఏ సైడ్ ఉండాలనేది చూసుకోవచ్చు అనమాట. అలాగే సెల్లింగ్ సైడ్ మరి ఓవరాల్గా బయింగ్ ఉన్నప్పుడు సెల్లింగ్ సైడ్ అసలు మనం ఆర్డర్లు ఇంట్రాడేలో తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు. ఇక్కడ కాకపోతే ఇక్కడ ఉన్న 2 కాన్ఫ్లుయెన్స్లు సరిపోవు, మనకి ఇంకొక కాన్ఫ్లుయెన్స్ అంటే బ్రేకర్ బ్లాక్స్ అంటారు. అవి నేను వేరే లెసన్స్లో చెప్తానండి, అన్నీ ఒకసారి మాకు చేయకూడదు. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసరికి మనకి ఇంట్రాడేలో బయింగ్ సైడే ఉంటుంది. సో సెల్లింగ్ సైడ్ కూడా తీసుకుంటారు ఎప్పుడు బ్రేకర్ బ్లాక్స్ ఎక్కువగా మనకి ఫామ్ అవుతున్నప్పుడు. అవి నేను మీకు ఒకసారి ఇలా చెప్తే అర్థం కాదు, అది మీకు క్లియర్గా ఒక్కొక్క వీడియోలో దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తానండి. ప్రస్తుతానికి మన బేసిక్ థింగ్ అయితే మార్కెట్ టాప్ టు బాటమ్ అంటే హైయర్ టైం ఫ్రేమ్స్ని స్టడీ చేసుకోవటం, దాని ప్రకారం లోయర్ టైం ఫ్రేమ్స్లో బయింగ్ ఎక్కడైతే ఇలా బ్లాక్స్ ఫామ్ అవుతుందో దాన్ని క్యాష్ చేసుకోవడం అనమాట. ఇదండి ట్రేడింగ్ యొక్క ప్రాసెస్. దీన్ని మాత్రం తప్పకుండా ఫాలో అవుతుంది. రోజు కొంచెం వీడియోలు చూస్తూ ఉండండి, కదా సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం లైక్ చేయండి, కొంచెం ఎక్కువ మంది జరుగుద్ది. మీరు కొన్ని వీడియోలు చూస్తుంటే మీకు అసలు ప్రాసెస్ ఏంటనేది అర్థమవుతుందండి.